మొత్తానికి చూస్తే రష్యా ఆఫ్ఘనిస్తాన్ మైత్రి ఇది ఉగ్రవాద వ్యతిరేక భాగస్వామ్యమా లేక కొత్త జియో పొలిటికల్ గేమా? రష్యా తాలిబాన్ కలయికతో మధ్యాసియా మ్యాప్ మారబోతోందా? ఇవాళ ఇప్పుడు మన డిబేట్లో చూద్దాం. మనతో పాటు మనకి విశ్లేషణ అందించడానికి అందే సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఏమిటిది ఈ సరికొత్త బంధం రష్యా తాలిబాన్ ఒప్పందం? అంటే అసలు దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమనుకోవచ్చు అంటారు సార్? ఇవాళ అమెరికా యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే గతంలో తాలిబాన్ను తయారు చేసింది అమెరికా, పాకిస్తాన్ కలిసే తయారు చేశారు. నజీబ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ జోక్యం చేసుకొని నజీబ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది తాలిబాన్లే. ఆ తాలిబాన్లో పాకిస్తాన్ ప్రత్యక్ష హస్తం ఉంది. పాకిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్ల రూపంలో ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకుంది. తర్వాత ఇప్పటికీ తెలుసు తాలిబాన్లు తయారు చేసింది పాకిస్తాన్లోనే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశారు. దానికి అమెరికా, పాకిస్తాన్ కలిసే ఇవి ఆడినటువంటి నాటకం. ఆ తర్వాత తాలిబాన్ని అణుచేయాలన్నటువంటి ప్రయత్నం చేసి అమెరికా భంగపడింది. మొన్నటి వరకు దరిదాపు ఆఫ్ఘనిస్తాన్లో $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది మాకు. ఇంకా ఖర్చు పెట్టి ఓపిక లేదు. సైన్యం కూడా దరిదాపు 1200 మంది నష్టపడ్డారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని వదిలేస్తామని చెప్పేసి ఏ తాలిబాన్లు అయితే అణుచేస్తున్నామని చెప్పిందో అమెరికా ఆ తాలిబాన్లకి అప్పజెప్పిపోయిన తర్వాత ఇవాళ తాలిబాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రష్యా గుర్తించింది, చైనా గుర్తించింది. ఈ మధ్య భారతదేశం పర్యటించి ఆఫ్ఘన్ ప్రధానమంత్రి సామాన్యమైనటువంటి సాధారణ సంబంధాలను నెలకొల్పుకుంది. తర్వాత మనం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తోటి సాధారణ సంబంధాలు ఎత్తుపరచుకొని పాకిస్తాన్ నుంచి రివర్స్ స్టేట్మెంట్ వచ్చింది. మాకు వ్యతిరేకంగా తాలిబాన్లు ప్రోత్సహించడానికే భారతదేశం ఈ సంబంధాలు నెలకొల్పుకుందని కూడా చర్చ జరిగేది. ఏదేమైనా ఇవాళ భారతదేశం, చైనా, రష్యా మూడు కూడా కార్డియల్ రిలేషన్సే ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్కు. కాకపోతే రష్యా అఫీషియల్గా గుర్తించి సంబంధాలు ఏర్పరచుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ రక్షణ ఒప్పందం రావటంతో ఇవాళ రష్యాకు 2-3 సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో చైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది. అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్నటువంటి దాని మీద కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను లా అండ్ ఆర్డర్ పూర్తిగా రష్యా సహకారంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఆ దేశంతో కార్డియల్ ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రతి దేశానికి అది ప్రోత్సాహకాన్ని ఉంటుంది. రెండోది, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ కంట్రీస్. రానున్న కాలంలో ఇరాన్కు చేసే సహాయం అంతా త్రూ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భౌగోళికంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాను తర్వాత పాత సోవియట్ బోర్డర్ కంట్రీస్ కానీ ప్రస్తుతం కాదు. ఎందుకంటే తజికిస్తాను, ఇతర దేశాలు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి. అయినా అందులో రష్యాకు మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ 2 బోర్డర్ కంట్రీస్ కాబట్టి రానున్న కాలంలో ఇరాన్కు ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం ఉంది. అట్లా ఇరాన్కు కూడా వెన్నుదన్ను దొరికేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ అందరు కలిసి పాకిస్తాన్ని ఒంటరి చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెన్స్ ఉండటం ద్వారా రేపు ఇవాళ పాకిస్తాన్ ఒక నాటకం ఆడుతుంది. ఇటు చైనాతోటి సంబంధాలు, అటు అమెరికా సంబంధాలతో ముందుకు పోతుంది. ఇప్పుడు రష్యా ప్రజెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ మీద చేసే దాడుల్ని కౌంటర్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేటువంటి ఆయుధ సామాగ్రి అంతా ఇవాళ రష్యా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్య ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది రష్యాతోటి రక్షణాత్మక ఒప్పందంతో రష్యాకు ఒక స్టెబిలైజేషన్ వస్తుంది. యుక్రెయిన్లో అవతల డిస్టర్బెన్స్ ఉన్నందుకు యువతల బోర్డర్ కంట్రీ, నియరెస్ట్ కంట్రీ కూడా స్టెబిలైజేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది భారతదేశానికి అయిష్టమేం కాదు. ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇవాళ తాలిబాన్లు కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పోరాడుతుంది. దానికి భారతదేశం మద్దతు కూడా ఉంది. ఇప్పుడు సోవియట్ యూనియన్ కూడా రష్యా కూడా ఈ రక్షణాత్మక ఒప్పందం చేయడంతో ఒక స్టెబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్య ఆసియాలో. సార్, ముఖ్యంగా ఇదొక సైనిక ఒప్పందాల్లా చూడాలా లేక రాజకీయ గుర్తింపు అంటారా? ఇది అంటే రాజకీయ సంబంధాలు లేకుండా సైనిక ఒప్పందం వర్కౌట్ కాదు. ప్యూర్ ఆయుధాలు సప్లై చేస్తాం కానీ మీ ఇష్టం వచ్చినటువంటి డెసిషన్ తీసుకోండి అనేటువంటి విధంగా ఉండదు.
కాబట్టి రాజకీయ సంబంధాలు లేకుండా రక్షణ సామాగ్రి సప్లై చేస్తే అది ఏ దేశం మీద ఉపయోగిస్తుందో తెలియదు. కాబట్టి ఏదైనా ఒక వైఖరి అది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు 1, 2 ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా రష్యా కూడా స్ట్రగుల్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా చేస్తుంది. కాబట్టి ఒక కామన్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఆయుధ సప్లై చేసే అవకాశం లేదు. అందుకని రాజకీయం కూడా కొన్ని సిమిలారిటీస్, కొన్ని కలిసిన దృక్పథం ఉండాలి. అట్లా ఉంటేనే ఆయుధాలు సప్లై చేసే అవకాశం ఉంది. ఆ డిఫెన్స్ డీల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. అంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆఫ్ఘన్పై తన ప్రభావం పూర్తిగా కోల్పోయే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా డిఫెన్స్‌లో పడేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకు దిగుమతి చేసుకునే ఆయుధాలు చైనా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ డిఫెన్స్ డీలు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏర్పడిన తర్వాత సహజంగానే కాస్త డిఫెన్స్‌లో పడుతుంది. పూర్తి అఫెన్సివ్ ఉన్నది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర భౌతిక యుద్ధంలో కమిటెడ్ తాలిబాన్లు ఉన్నారు కాబట్టి అమెరికా మీద గెలిచింది. పాకిస్తాన్ కూడా రెసిస్ట్ చేస్తుంది. కానీ మోడర్న్ ఎక్విప్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు. ఇప్పుడు రష్యా ఈ ఒప్పందం రావడంతో వాళ్ళకు ఈ వెపనైజేషన్ తర్వాత మోడర్నైజేషన్ 2 కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. అంటే భారత్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తాలిబాన్తో బహిరంగ సంబంధాలు పెంచాలంటారా? అసలు అసలు రష్యా కన్నా ముందే భారతదేశం కార్డియల్ రిలేషన్స్ పెట్టుకుందిగా తాలిబాన్లతోటి. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి పర్యటించండి, ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి పోయిన సంవత్సరం. అప్పుడు చాలా కార్డియల్ రిలేషన్స్లోకి వచ్చినాయి, చర్చలు జరిపారు. కాబట్టి ఇవాళ నార్మలైజేషన్కి వచ్చిన తర్వాత ఇంకా మన భారతదేశానికి అభ్యంతరం ఉండేటువంటి అవకాశం లేదు. తర్వాత గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంత పాకిస్తాన్, అమెరికా ప్రోత్సాహంతో చేసినటువంటి ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేషన్ అవకాశం కూడా తగ్గే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి సహజంగానే ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్. అండ్ ముఖ్యంగా చూస్తే చైనా, రష్యా మధ్య పోటీ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా ఈ ఒప్పందం వల్ల? అది వైరుధ్యానికి దారితీసే అవకాశం లేదు. కంప్లీట్ అండర్స్టాండింగ్లో ఉన్నాయి చైనా, రష్యా. గతంలో 2 కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నప్పుడు కూడా బోర్డర్లో ఒక్కొక్కసారి ఘర్షణ పడాయి 2 దేశాలు. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నప్పుడు కూడా చైనా, రష్యా మీద బోర్డర్ దగ్గర డిస్ప్యూట్స్ ఉండేవి. కానీ రష్యాలో, సోవియట్ యూనియన్లో కమ్యూనిజం పతనమైన తర్వాత, రష్యా ఏర్పడిన తర్వాత రష్యా, చైనాకు పెద్దగా చెప్పుకోదగ్గ వైరుధ్యాలు కానీ ఘర్షణలు కానీ జరగలేదు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఇరాన్లో కానీ, తర్వాత ఈ ఇవాళ ఈ వెనుజులాలో కానీ అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు 2 దేశాల మధ్య కామన్ అండర్స్టాండింగే ఉంది తప్ప విభేదాలు రాలేదు. కాబట్టి సహజంగానే ఇది విభేదాలు వస్తాయని అనిపించట్లేదు నాకు. ఎందుకంటే చైనా కూడా ఇది సహకారకంగా ఉండే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ద్వారా చైనా కారిడార్ నిర్మిస్తుంది. అటువంటి దానికి వ్యతిరేక శక్తులు కొన్ని ఉన్నాయి. అవి కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.